పోవాలి. ఆ తరహా ఆలోచనే లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏంటి అంటే మీరన్న పాయింట్ లో చాలా కరెక్ట్ విషయాలు ఉన్నాయి. అసలు తాడేపల్లిలో ఉండటానికి భయం పుడుతున్నది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు భయం? ఎందుకు అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు మీరు అందరూ దాడులు చేయండి, వాళ్ళని చంపేయండి అని చెప్పట్లేదు. పోలీసులు మీరందరూ రూల్ ప్రకారం నడుచుకోవాలి, లేకపోతే మీకు కరెక్ట్ మంచిది కాదని చెప్తున్నాడు. పోలీసుల్ని రూల్ ప్రకారం నడుచుకోమని చెబుతున్నాడు. కార్యకర్తలనేమో మీరు అట్లా దాడి చేయొద్దండి, తప్పండి, మనం విలువలుగా రాజకీయం చేయాలండి అని చెప్పి చంద్రబాబు నాయుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే చెప్తుంటాడు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయం తాడేపల్లిలో ఉండటానికి? కానీ ఎందుకు అంటే ఆయనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే మొత్తం ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందరి టెలిఫోన్లు ట్యాప్ చేసి 100% వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మొత్తం వినేవాడు. ట్యాప్ చే అసలు ఎవరు ఎటుపోతున్నారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళవి విన్నాడు, అపోజిషన్ పార్టీల వాళ్ళవి విన్నాడు. నాకు ఫోనే లేదన్నాడు కానీ ఫోన్లు ఏం మాట్లాడుతున్నారో అన్ని వింటున్నారు. ఆయన అన్ని వింటున్నాడు. మొత్తం విని ఆయన డెసిషన్లు తీసుకునేవాడు, వాళ్ళ మీద దాడులు చేయించేవాడు, వాళ్ళని పట్టుకునేవాడు, లాకప్లు వేసి కొట్టించేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే తను చేసినట్టే చంద్రబాబు చేస్తాడేమో, తన ఫోన్లని ట్యాప్ చేస్తారేమో అన్న ఒక భయంలో జగన్మోహన్ రెడ్డి బతుకుతూ ఉన్నాడు. రైట్ సార్. అందుకని అటు ఇటు పోవటం, బెంగళూరులో వెళ్ళటం, ఎల్లహంక ప్యాలెస్ లో ఉండటం, ఆ తర్వాత వచ్చి ఇడుపులపాయలో ఉండటం, ఇడుపులపాయలో ఆ మొత్తం జామర్ల మధ్యలో ఉండి ఏదో సేఫ్ గా ఏదో మాట్లాడుకోవటం, ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. ఓకే సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఈ అసెంబ్లీలో మనం ఏం చేయలేమని చెప్పాడు. అసెంబ్లీలో ఏం చేయలేకపోవడం ఏంటి? నీకు సీట్ ఉంటుంది, నీకు ఇస్తారు, మైక్ కూడా ఇస్తారు, నువ్వు మాట్లాడొచ్చు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి పార్టీని మళ్ళీ బిల్డ్ చేసుకుని నువ్వే చెప్పావు కదా, 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుంది అన్నావు కదా. కళ్ళు మూసి తెరిచే లోపల 11 సీట్లతోటి అక్కడ కూర్చొని ప్రజలకి చెప్పు, మాట్లాడు. పులివెందుల్లో ఏం అభివృద్ధి కావాలో మాట్లాడు. ఆ పార్కులు విధ్వంసము, లేకపోతే రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టుకోవటం కాకుండా ప్రజలకి ఏంటి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లేకపోతే పులివెందులకి చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాలు మీరు ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ మాట్లాడచ్చు కదా అసెంబ్లీలో. నేను వస్తాను సార్. ఒక్కసారి టీడీపీ అనుష గారు కూడా ఉన్నారు, వాళ్ళ వర్షన్ కూడా తీసుకొని మళ్ళీ వస్తాను సార్. ఇంకా చాలా అంశాలు చర్చకు వచ్చేది ఉంది. అనుష గారు ఏం చెప్తారు? ఈ నిర్ణయం సోషల్ మీడియాలో అయితే వస్తూ ఉంది విస్తృతంగా. చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే దానికి బలం చేకూరుస్తున్నాయి. నేను అసెంబ్లీకి రాను, వచ్చేం చేయాలి, లేదంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇట్లాంటి అన్ని అడుగుతా ఉన్నారు. ఆయన అసలు ఎట్లా అడుగుతున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే 11 మందితో ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది అనేది ఒకటి, తర్వాత మండలిలో మనకు బలం ఉంది అనేది, ఆ తర్వాత రాష్ట్రంలో గెలిచే ఏదైతే రిజల్ట్ దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఉండడానికి ఇష్టపడట్లేదు.